భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఒక నిశ్శబ్ద మార్పు జరుగుతోంది. ఒక నిర్ణయం దేశ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అదే డీలిమిటేషన్. 2026 తర్వాత ఉత్తరం మరింత శక్తివంతమవుతుందా? దక్షిణం వాయిస్ తగ్గిపోబోతోందా? ఇది కేవలం రాజకీయ చర్చ కాదు, ఇది మన దేశ భవిష్యత్తు గురించి ప్రశ్న. ఈ వీడియోలో మన వాస్తవాలు, గణాంకాలు, భావోద్వేగాలు అన్నింటినీ విశ్లేషిద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డీలిమిటేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డీలిమిటేషన్ అనేది ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించటం లేదా తిరిగి రాయటం. ఇది ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో జనాభా సుమారుగా సమానంగా ఉండేలా చేయటానికి చేస్తారు. భారతదేశంలో ఈ ప్రక్రియని స్వతంత్ర సంస్థ అయిన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది నిర్వహిస్తుంది. అయితే ఈ డీలిమిటేషన్ ఎందుకు అవసరం? ఇది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. జనాభా పెరుగుతుంది, పట్టణాలు పెరుగుతుంటాయి, గ్రామాలు తగ్గుతూ ఉంటాయి, పాత సరిహద్దుల్లో అసమానతలని కలుగజేస్తుంటాయి. ఒక ప్రాంతానికి ఎక్కువ ప్రజలు, మరొక ప్రాంతానికి తక్కువ ప్రజలు ఉండటం వల్ల ఓటు విలువ అనేది అసమానంగా మారుతూ ఉంటుంది. అందుకే ఒక్కో ఓటు సమాన విలువ అనే సిద్ధాంతాన్ని నిలబెట్టేందుకు డీలిమిటేషన్ అనేది చాలా అవసరం. అయితే డీలిమిటేషన్ ఎలా జరుగుతుంది? జనగణన డేటా ఆధారంగా, అంటే సెన్సస్ ఆధారంగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్ ఏం చేస్తుందంటే నియోజకవర్గాల సరిహద్దులను గీస్తుంది, ఇంకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లని నిర్ణయిస్తుంది. ఇందులో పబ్లిక్ హియరింగ్స్ ని తీసుకుంటారు, ఇంకా లాస్ట్ నివేదిక ఏదైతే వస్తుందో దాన్ని చట్టబద్ధం చేస్తారు. భారతదేశంలో ఈ డీలిమిటేషన్ 1952లో జరిగింది, 1963లో జరిగింది, 73, 2002లో కూడా జరిగింది. 1976 నుంచి 2001 వరకు జరిగిన జనాభా లెక్కల ఆధారంగా సీట్ల మార్పుని నిలిపివేశారు. ప్రస్తుతం 2026 తర్వాత కొత్త డీలిమిటేషన్ అనేది జరగబోతోంది. ఇది 2021 సెన్సస్ ఆధారంగా జరుగుతుంది. అయితే డీలిమిటేషన్ ప్రయోజనాలేంటి? సమాన ప్రాతినిధ్యం, అంటే ప్రతి ఎమ్మెల్యే లేక ఎంపీ ఒకే స్థాయి జనాభాను ప్రాతినిధ్యం వహిస్తారు. దానివల్ల న్యాయం పెరుగుతుంది. ప్రజాస్వామ్యానికి ఒక బలం వస్తుంది, అంటే ఒక్కో ఓటు ఒకే విలువ అనే సిద్ధాంతాన్ని అమలవుతుంది. అభివృద్ధి కూడా సమతుల్యం అవుతుంది. పెరిగిన నగరాలు, కొత్త ప్రాంతాలకు సరైన ప్రాధాన్యం లభిస్తుంది. రిజర్వేషన్ వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. ఎస్టీ ఎస్టీ జనాభా ఎవరైతే ఉన్న ప్రాంతాలు ఉన్నాయో వాటికి సరైన రిజర్వేషన్ సీట్లని కేటాయిస్తారు. ఈజీగా అర్థం కావాలంటే 2 నియోజకవర్గాలు తీసుకుందాం, ఏ బి అని. ఏలో 25 లక్షల మంది జనాభా, బిలో 5 లక్షల మంది జనాభా ఉన్నారనుకోండి. కానీ ఇద్దరికి చెరో ఎంపీ ఉన్నాడు, అంటే జనాభా మాత్రం అసమానంగా ఉంది. అంటే 5 లక్షల మంది మాత్రమే ఉన్న వాళ్ళ ఓటు విలువ అనేది ఎక్కువగా ఉంది, ఎందుకంటే జనాభా అనేది తక్కువ. అంటే తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి అదే సీటుకి ఓటు విలువ ఎక్కువ ఉంది, ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి అదే సీటుకి ఓటు విలువ అనేది తక్కువ ఉంది. అదే డీలిమిటేషన్ తర్వాత అదే నియోజకవర్గంలో ఏబీల్లో ఒకరి నియోజకవర్గంలో 12 లక్షలు, ఇంకొక నియోజకవర్గానికి 13 లక్షలు ఉన్నారనుకోండి. ఇద్దరిలోనూ జనాభా సుమారుగా సమానంగా ఉంది, దగ్గరగా ఉంది. కాబట్టి ఓటు విలువ కూడా సమానంగా ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఓటు విలువ కూడా ఒకేలా ఉండాలి. ఒక్క లైన్లో చెప్పాలంటే అసమాన జనాభా ఉంటే అసమాన ఓటు విలువ, సమాన జనాభా ఉంటే సమాన ఓటు విలువ. కొంతమంది పొలిటికల్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే డీలిమిటేషన్ సరైన విధంగా జరిగితే ప్రజాస్వామ్యం అనేది బలపడుతుంది, కానీ పారదర్శకత లేకపోతే అది రాజకీయ ఆయుధంగా మారుతుంది. 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ భారత రాజకీయాల్లో పెద్ద మార్పులే తెచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరం దక్షిణం మధ్య రాష్ట్రాల మధ్య సీట్ల మార్పు చాలా చర్చనీయాంశంగా అవుతుంది. అయితే నార్త్ సౌత్ మధ్య డీలిమిటేషన్ తేడా ఎందుకు వస్తుంది? కొంతమంది అనలిస్టుల దృష్టిలో ఇది కేవలం గణాంకాల సమస్య కాదు, ఇది జనాభా, అభివృద్ధి, రాజకీయ ప్రభావం కలిసిన ఒక పెద్ద విషయం. దానికి ప్రధాన కారణం ఏంటంటే జనాభా పెరుగుదల. ఉత్తర భారత రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా చాలా వేగంగా పెరిగింది. కుటుంబ నియంత్రణ చాలా తక్కువగా అమలైంది, అంటే యువ జనాభా చాలా ఎక్కువగా ఉన్నారు. దానివల్ల భవిష్యత్తులో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అదే దక్షిణ భారత రాష్ట్రాలకు వచ్చేసరికి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ వీటిలో జనాభా చాలా నియంత్రణగా ఉంది. విద్య, ఆరోగ్యం మెరుగ్గా ఉన్నాయి, చిన్న కుటుంబాలు ఉన్నాయి, అంటే సీట్ల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. అసలు సమస్య ఏంటంటే
ఎక్కువ జనాభా వల్ల ఎక్కువ నియోజకవర్గాలు ఉంటాయి. అంటే ఎక్కువ ఎంపీ సీట్స్ వస్తాయి. ఉత్తర రాష్ట్రాలకి అధిక సీట్లు రావచ్చు. దక్షిణ రాష్ట్రాలకి కొన్ని తక్కువ సీట్లు రావచ్చు. ఇది ఎందుకింత వివాదంగా మారిందంటే, దక్షిణ రాష్ట్రాలు ఏమంటున్నాయంటే, మేము కుటుంబ నియంత్రణ పాటించాం, అభివృద్ధి సాధించాం, ఇప్పుడు మాకు తక్కువ సీట్లు ఇవ్వటం అనేది అన్యాయం అంటున్నాయి. అంటే ఉత్తర రాష్ట్రాలు లోక్సభలో మరింత శక్తివంతం అవుతాయి. జాతీయ విధానాలపై వారి ప్రభావం ఎక్కువగా పడుతుంది. దక్షిణ రాష్ట్రాలు దేశానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్నాయి, కానీ రాజకీయంగా వెనుకబడే అవకాశం ఉంది. వీళ్ళ గొంతు తగ్గుతుంది. అయితే ప్రాతినిధ్యం జనాభా ఆధారంగా ఉండాలా, లేక అభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకోవాలా? మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్లో చెప్పండి. డీలిమిటేషన్లో కమ్యూనిటీ పాత్ర ఉందా? చాలా మందికి ఉన్న సందేహం ఇదే. డీలిమిటేషన్లో మతం లేదా కమ్యూనిటీకి ప్రత్యక్షమైన పాత్ర లేదు. ఇది కేవలం జనాభా ఆధారంగా జరుగుతుంది. ఒక ప్రాంతంలో ఒక కమ్యూనిటీ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో ఎన్నికల్లో వాళ్ళ ఓటు ప్రభావం ఉంటుంది. కానీ అది డీలిమిటేషన్ వల్ల కాదు, ఓటు వల్ల. కమ్యూనిటీ ప్రభావం ఎన్నికల్లో ఉండొచ్చు, కానీ డీలిమిటేషన్లో కాదు. డీలిమిటేషన్ ప్యాకేజ్ బిల్లు లోక్సభలో ఆగిపోవడం దేశ రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్కు సంబంధించిన కీలక మార్పులను తీసుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఏప్రిల్ 17, 2026న జరిగిన ఓటింగ్లో అనుకూలంగా 298 ఓట్లు పడితే వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. కానీ రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజారిటీ మాత్రం రాలేదు. ప్రత్యేకమైన మెజారిటీ లేకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. ఈ బిల్లు విఫలమైన తర్వాత ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు ఇంకా కేంద్రపాలిత సవరణ బిల్లు కూడా వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయంపై రాజకీయంగా భారీ స్పందనే వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా నిరసనలు కూడా పిలుపునిచ్చారు. ఈ కీలకమైన బిల్లు ఆమోదం పొందకుండా నిలిచిపోయిన రోజు ఏప్రిల్ 17, 2026. పెరుగుతున్న జనాభా దృష్ట్యా, పాత సరిహద్దుల దృష్ట్యా ఒక్కో ఓటికి సమాన విలువ అనే సిద్ధాంతాన్ని ఎన్డీఏ ప్రభుత్వం డీలిమిటేషన్ ద్వారా తీసుకొచ్చింది. డీలిమిటేషన్ ఇది కేవలం మ్యాప్లో మార్పు మాత్రమే కాదు, ఇది మన దేశ శక్తి సమతుల్యాన్ని నిర్ణయించే ప్రక్రియ. దీనిపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై.